ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే ఇవాళైతే మనం ఎమ్మి రెసిపీతో మీట్ అవుతున్నాం అదేంటంటే చింత చిగురు చికెన్ అండి అమేజింగ్ రెసిపీ దానికోసం మనం ముందుగా చింత చిగురుని తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి 100 గ్రామ్స్ అన్నమాట ఈ 100 గ్రామ్స్ చింత చిగురు చూసారా ఆకులు కొన్ని పెద్దగా ఉంటాయి ఎక్కువ శాతం వరకు మనకి ఇలా చిగురు లాగా ఉంటుంది ఈ చిగురు అనేది పింక్ షేడ్ లో ఉంటుంది చూసారా ఇప్పుడు దీన్ని మనం చక్కగా కాడలు సెపరేట్ చేసేసుకోవాలి ఓకే ఇలా కాడలు అనేది సెపరేట్ చేసుకోకపోతే కర్రీ అయిన తర్వాత కాడలు అంటే పుల్లలుగా తగిలితే అస్సలు టేస్ట్ ఉండదన్నమాట సో ఇలా మనం చిదుముకున్నట్లయితే కాడ మనకి ఈజీగా సెపరేట్ అవుతుంది ఓకే ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం కూడాను ఈ చిగురునంతటిని చేతులతోటి ఎంచక్కా చాలా సులువుగా అయితే చేసేసుకోవచ్చు నలుపుకోవచ్చు అనమాట అయితే ఇది మనకి సీజన్గా వస్తుందండి అన్ని సీజన్స్లో మనకి దొరకదు ఓకే ఇలా కొంచెం చినుకులు పడ్డప్పుడు వర్షం టైంలో ఆ టైంలో పడుతూ ఉంటుందన్నమాట అప్పుడు చక్కగా చిగురిస్తాయి కదా చింతకాయల చెట్టు ఉంటుంది కదా అది మొత్తం కూడాను చక్కగా మనకి ఇలా అమ్ముతూ ఉంటారు వాటిని ఈ విధంగా మనం పౌడర్ అయితే చేసేసుకోవాలి కాడలన్నీ కూడా మనం ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఈ కాడలన్నీ కూడా పడేసేద్దాం మనం ఈ చింత చిగురిని పక్కన పెట్టేసుకొని దీన్ని ఎండబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి సంవత్సరం పాటు నెక్స్ట్ వచ్చేసి 1 కేజీ చికెన్ని నేను చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి నేనైతే పెద్దది తీసుకున్నాను అనమాట పెద్ద బ్రాయిలర్ ఉంటుంది కదా అది చిన్నదంటే చిన్నదైనా తీసుకోవచ్చు నాకు చాలా ఇష్టం అనమాట నాటుకోడిలా ఉంటుందని చెప్పేసి నేను పెద్దది ఎప్పుడు తీసుకుంటాను ఓకే ఇదైతే నీట్గా క్లీన్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం సపరేట్గా పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకొని దాంట్లో మనం గ్రీన్ చిల్లీస్ వేసేస్తాం గ్రీన్ చిల్లీస్ చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేద్దాం ఇవి రెండు కూడాను బాగా ఫ్రై అవ్వాలండి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయాలి ఇవి త్వరగా మనకి సాఫ్ట్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈజీగా త్వరగా మనకి చేంజ్ అవ్వాలి అంటే సాల్ట్ అండ్ కాస్త పసుపు ఇవి రెండు యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి తర్వాత కర్రీ మొత్తం అయిన తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకొని మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోవాలి ఇది పచ్చి వాసన పోయే వరకు మనం ఎంచక్కా ఫ్రై చేసుకోవాలి ఇలా కలియబెడుతూనే ఉండాలి అడుగంటకుండా ఇలా కలియబెట్టుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయి చక్కటి వాసన వస్తుందండి ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కమ్మటి సువాసన వస్తుందన్నమాట ఈ కరివేపాకుని యాడ్ చేసేసి ఇది కూడా చిటపటలాడించేయాలి ఈ కరివేపాకు అనేది చాలా వరకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట సో డైజెషన్కి ఇట్లాంటి వాటికి కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు అనేది కూడా ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేద్దాం ఇది యాడ్ చేసేసి బాగా కలియబెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడైతే నేను వాటర్ అనేది అస్సలు ఇప్పుడు ప్రస్తుతానికి యాడ్ చేయట్లా ఓకే మీకు వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఈ చికెన్లోనే వాటర్ వస్తుంది ఇందులో పసుపు ఉప్పు కూడా వేసాం కదా ఇది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే మూత పెట్టేసి కలియబెట్టుకోవాలి మధ్యలో అలా కలియబెట్టుకుంటూ చేసుకోవడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది మనకి చక్కగా వస్తుందన్నమాట సో ఇది లో ఫ్లేమ్లో మీడియంలో కాదండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఎంచక్క మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మనకి చూసారా పర్ఫెక్ట్ చికెన్ మొత్తం కూడాను మనకి దగ్గరకు అవ్వాలండి అంటే వాటర్ అంతా కూడాను వచ్చేసేయాలి బయటికి చికెన్ ఆల్మోస్ట్ దీనికి మనకి 45% నుంచి 85% వరకు కుక్ అయిపోవాలి ఓకే 85% కుక్ అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఇది వచ్చేసి మసాలా కారం అండి దీంట్లోనే వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి ఉంటాయి కదా మెంతులు చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ మసాలా కారం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని కారం పచ్చి వాసన పోయే వరకు ఇలా కలియబెట్టుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ ఏనండి నేను ప్రస్తుతానికైతే వాటర్ అనేది యాడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఓకే గరం మసాలా అంటే చెక్క లవంగాలు ధనియాల పౌడర్ ఓన్లీ ధనియాలు వేయించుకున్న ధనియాల పౌడర్ అనమాట ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసుకొని సపరేట్గా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఎంచక్క కాసేపు మగ్గించుకుందాం ఇది కాస్త మగ్గిన తర్వాత బాగా కలియబెట్టుకోవాలండి ఇది వచ్చేసి అడుగంటుతూ ఉంటుందండి మనం కలియబెట్టుకుంటూనే ఉండాలి ఓకేనా ఇలా కలియబెట్టుకున్న తర్వాత మనం చక్కగా చింత చిగురిని మంచిగా ఇది చేసి పెట్టుకున్నాం కదా స్మాష్ చేసేసి ఈ చింత చిగురిని ఇందులో యాడ్ చేసేద్దాం పర్ఫెక్ట్ ఇలా చింత చిగురు అంతా కూడాను వేసేసుకోవాలి 1 కేజీ చికెన్కి నాకు వచ్చేసి 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ చింతపండు చింత చిగురు అనేది పట్టిందండి
చింత చిగురు అనేది 200 గ్రామ్స్ అనమాట టోటల్గా నాకు నేను తీసుకుంది. ఓకే, ఈ 200 గ్రామ్స్ కూడా 1 kgకి సరిపోయింది. నేను వేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడాను దీంట్లోకి పర్ఫెక్ట్ అనమాట. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది మాత్రం చూసి వేసుకోవాల్సిందే. దీన్ని ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనం కలయబెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే ఇలా మనకి చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఈ చింత చిగురులో నుంచి కూడా లైట్గా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ కూడా ఎగిరిపోయి మనకి ముక్కకి అంతా కూడా పులుపు అనేది బాగా పట్టి ఉప్పు కారం పులుపు అనేది ముక్కకి పట్టేసిన తర్వాత చక్కగా మనకి ఇది ఫ్రై లాగా కూడా తినేసేయొచ్చండి. పప్పుచారు రసం ఇలాంటి వాటిలో కూడా చక్కగా తీసుకోవచ్చు. ముక్క అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయింది. బాగా వేడిగా ఉంది కదా, సో కొంచెం పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కానీ ముక్క అయితే పెద్దదైనప్పటికీ కూడా కోడి పెద్దదైనప్పటికీ కూడా అంటే పెద్ద బ్రాయిలర్ అయినప్పటికీ కూడా మనకి పీస్ అనేది మెత్తగా ఉడికే వరకు మనం చక్కగా చేసుకోవాలి. లేదు మనకి ఇంకొంచెం జ్యూసీగా గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో మనం ఇంకాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మనం ఫస్ట్ నుంచి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఎంచక్క లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకున్నట్లయితే మనకి జ్యూసీగా కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అయితే మనకి రెడీ అవుతుంది. 100% మీ అందరికీ నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రోటీ, పుల్కా, రైస్, బిర్యానీస్ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది అనమాట. పులుపులుగా కారంగా నోటికి చాలా రుచినిస్తుంది. అండ్ ఈ చికెన్ అనేది పెద్ద బ్రాయిలర్ కాబట్టి కాస్త కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. చాలా ఓపిక్గా చేసుకోవాలి. నాటుకోడి తిన్నంత మంచి మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఓకేనా, ఇలాంటి వీడియోస్ మన రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చింత చిగురు చికెన్ని మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.